కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏళ్ళు నొప్పులు, జాయింట్ నొప్పులు అని రకరకాల నొప్పులతో బాధలు పడుతూ ఉన్న వారి గురించి, ఆ నొప్పులను తగ్గించే విధానం గురించి మాట్లాడుకుందాం. ఎలా అంటే నొప్పులు ఎందుకు వస్తాయి అసలు ముందు మనం గ్రహించాలి. నొప్పులు ఎందుకు వస్తాయంటే ఎక్కువగా పని చేసేవారికి, ఎక్కువ పని, అత్తమానం టీవీ దగ్గర కూర్చునో, అలా టీవీ అంటే ఇది కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని ఏళ్ళతోటే ఇలాగా వాళ్ళ పరికరాల మీద పనిచేస్తూ ఉండేటప్పుడు వేళ్ళు వరకే కదులుతాయి. తర్వాత వెన్ను చాలా నిటాగ్గా పెట్టి అలాగా తెరవంక చూస్తూ ఉంటారు. ఎలాగా ప్రింట్ జరుగుతోంది, ఆ విషయం అనుకున్న సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి అనే దాని మీద చూస్తూ ఉంటారు. చూసేవారికి అలాగా ఎక్కడైతే ఎనహమాల ఈ ఒసి భాగం అంటే హాలో స్టెమ్ నుంచి చిన్న మెదడు దగ్గర నుంచి కింద స్పైనల్ కార్డ్ వరకు కూడా అనేక పూసలాగా కీళ్ళు ఉంటాయి. వాటిలో ఉండేటటువంటి కుషన్ అది శుభ్రంగా అలాగా అణిగిపోయి ఉంటుంది. ఎక్కువగా అలాగే కూర్చుంటే అలాగే అణిగిపోతూ ఉంటుంది. అంచేత ఆక్సిజన్ రేటు తగ్గుతూ ఉంటుంది, నొప్పులు మొదలవుతాయి. అది ఒక పార్ట్. అంతేకాకుండా మనం అదే పనిగా ఏదైనా మందులు వాడుతుంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ ఎఫెక్ట్ వల్ల మనకి ఎక్కువ ఈ కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ల నొప్పులు ఇలాగ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాం. ఈ నొప్పులు తగ్గడానికి ప్రకృతి పరంగా మనకు అనేకమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఎలా అంటే ఇదిగో జిల్లేడు మొక్క కనపడుతుంది. ఈ జిల్లేడు వెనకటి కాలంలో మోకాళ్ళ నొప్పులు అలసిపోయి అదే పనిగా ఒంగును పనిచేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ అటు ఇటు నడక సాగించేవారు వృద్ధులు ఎవరొకరు ఉంటే వాళ్ళు ఆ బాధపడుతూ ఉంటే అలా మోకాళ్ళ నొప్పులతోటి ఆ ఆకు కొంచెం నువ్వుల నూనె రాసి వేడి చేసి పైన అలాగే మోకాళ్ళు దిగువ ఇక్కడ ఈ మడతలో కూడా ఆకులేసి కట్టుకునేవారు. బాగా తగ్గింది. కొంతకాలం తర్వాత ఏం జరిగింది, జిల్లేడు పాలు ఒక గుడ్డకు పట్టించి, జిల్లేడు పాలు ఇదిగో జిల్లేడు, ఈ ఆకును విరిస్తే పాలు వస్తాయి. ఈ పాలు గుడ్డకు పట్టించి ఒత్తిగా తయారు చేసి ఇదిగో ఎక్కడైతే బాగా నొప్పిగా ఉందో అక్కడ ముట్టి ఇలాగ నిలబెట్టేరే ఒత్తిని పైన కాల్చేవారు. ఇది మెల్లగా ఎండబెట్టిన ఒత్తిని కాల్చితే మెల్లిగా కిందకి బాగా దగ్గరికంటా అట్టగాలేటప్పటికి బాగా నొప్పులు తగ్గిపోతాయని అలా చేసేవారు. అది కొంచెం రాక్షస వైద్యం కింద లెక్క. ఇప్పుడైతే భరించలేకపోవచ్చు, కానీ అలా చేసుకునేవాళ్ళం వెనకటి కాలంలోనూ. వృద్ధులు ఎవరైనా వస్తే అలా చేసేవారు, బాగా తగ్గేది, బాగా నొప్పులు తగ్గాయి. మరొకటి ఏంటంటే కేరళ వైద్యాల పేరుతోటి అనేక రకాల ఆకుల్ని ముందు నువ్వుల నూనెతోటి వేయించి మూటగట్టి ఆ వేగినాటిని చిన్న ముక్కలు చేసిన దాన్ని ముక్కలు చేసి వేయించుతారు నువ్వుల నూనెతోటి. దాన్ని గుడ్డలో వేసి కడతారో, శిఖలాగా పైన పట్టుకుంటానికి అనుకూలంగా కట్టుకుంటారో. నువ్వుల నూనె పేణం మీద వేసి అట్ల పేణం మీద అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుడ్డ మూటని అద్దుతారు. అలాగా అద్ది దాన్ని ఎక్కడ నొక్కితే అక్కడ ఆ కీళ్ళు కాడ, జాయింట్ల కాడ నొప్పులు తగ్గుతూ ఉండేవి. అది కూడా సులువుగానే తగ్గుద్ది. అది ఆ విధంగా కూడా నొప్పులు తగ్గించేలా చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే చిత్రమూలం అనేది చాలా పవర్ఫుల్ మొక్క అండి. అది దాని వేరుని ఇలా చేతితో పట్టుకుంటేనే ఒక 5 నిమిషాలు పట్టుకుంటే పచ్చి వేరు ఖచ్చితంగా పుండు పడిపోద్ది. 5 నిమిషాల్లోనే పుండు పడిపోద్ది. పుండు పడి లోపల ఉన్నటువంటిది ఏదైనా పనికిరాని పదార్థం ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలాగని చెప్పి కూడా ఎక్కడన్నా వాపులు వస్తే కీళ్ళ సందుల్లోనూ ఎక్కువ ఇబ్బంది అవి ఉబ్బిపోయినప్పుడు అలాగా చిన్నగా అలా పెట్టి కాసేపు ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచి తీసేసేవారు. దానివల్ల కూడా నొప్పులు బాగా తగ్గాయి. నొప్పులు తగ్గించడానికి పై ఔషధాలు ఎంత ముఖ్యమో ఆహార నియమాలు కూడా అంతే ముఖ్యం. ఏది పడితే అది తినేయకూడదు, ఎక్కువ బరువు పెరిగిపోకూడదు, ఎక్కువ మసాలాలు తినేయకూడదు. ఇలా తింటూ ఉంటే ఎక్కువ ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది శరీరం. అందుచేత ఆ తిండి నియమాన్ని కూడా పాటించాలి తప్పకుండాను. మరొకటి, నొప్పి అని చెప్పి కూర్చోకూడదు. నొప్పిగా ఉందని చెప్పి కూర్చుంటే నొప్పులు అలా పెరిగిపోతానంటాయి. నొప్పులు అని చెప్పి ఏదో ఒక నొప్పులను తగ్గించేటటువంటి ట్యాబ్లెట్ లేకపోతే ఏదో ఒక మందు అలాగే వేసుకుంటూ హాయిగా కూర్చుంటే ఇంకా నొప్పులు పెరుగుతాయి. నొప్పులు పెరగటం అంటే ఒకటే కాదు,
శరీరం కూడా పెరిగిపోద్ది కదలకుండా కూర్చుంటే. అదొక ప్రమాదం కూడా ఉంది. ఎముకలు గుల్లబారిపోతాయి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కదలకుండా కూర్చునే వారికి నొప్పుల పేరుతోటి. అంచేత నొప్పి అయినా ఏమైనా సరే తప్పకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డి మీద, మట్టి మీద, ఇసుక మీద అలాగా తిరుగుతూ ఉంటే బాగా తగ్గుతాయి. ఇక మీకు నొప్పులు తగ్గించేది ఒక కీళ్ళ నొప్పే కాదు, శరీరంలో ఎక్కడ నొప్పి అయినా తగ్గించేది అద్భుతమైన చెట్టు వేప చెట్టు. ఆ వేప లేతాకులు తీసుకుని మెత్తగా నూరి పొత్తు నొప్పి వచ్చింది అనుకోండి. పొత్తు నొప్పి అంటే నెలసరిలో ఉన్న బాలికి కడుపు నొప్పి అంటాం మనం. అక్కడ నొప్పి వస్తే బొడ్డు దిగువగా మానానికి పైగా ఆ నూరిన ముద్దను అక్కడ పెట్టుకుని కట్టుకుంటే తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, చాలా హాయిగా ఉంటుంది. అదే ముద్దను మోకాల నొప్పికి కట్టుకుంటే అలాగే తగ్గిపోతుంది నొప్పి. అంతేకాదు ఎక్కడ ఏ జాయింట్లో నొప్పి ఉన్నా కాస్త అంత రసం తీసుకు తాగుతూ ఉంటే నొప్పులు తగ్గుద్దండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, వేప చెట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బుద్ధి. కారణం ఏంటంటే దాని మీద నుంచి వచ్చే గాలి చాలా పరిశుభ్రమైన గాలి అని దాన్ని ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా ఉంచుకునేవాళ్ళు వెనకటోళ్ళు. ప్రతి పొలం గట్టు మీద వీధుల్లోనూ ఎక్కువగా ఈనాటికి కూడా ఉండేవి. అంటే ఈనాడు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చి అవన్నీ తీసేస్తున్నారు. దానికి మనం ఎవరిని తప్పుపట్టలేం. కారణం ఏంటంటే కాలం తీసుకొచ్చే మార్పులు. అందుచేత దీని చెక్క రసం తీసుకుని తాగొచ్చు, బాగా తగ్గుద్ది. మరొకటి రావి ఆకులు ఉన్నాయి. రావి ఆకుల్ని నువ్వుల నూనె రాసి వేడి చేసి చమురు కారుతూ ఉంటుంది. ఆ స్టేజ్లోనూ చమురు మెల్లిగా కిందకు దిగుతుందనే స్టేజ్లోనూ మోకాళ్ళు గట్టుకుంటే పైన కిందను నొప్పులు బాగానే తగ్గుతాయి. మునగాకు ఉంది. మునగాకు కొంచెం లేతది వేయించి తింటూ, లేతది ఆవునేతితో వేయించుకు తింటూ ముదరాకును ముద్దగా చేసి దానిలో పసుపు కలిపి ఉడికించి తగువేడితో మోకాళ్ళ పైన కింద కట్టుకోవచ్చు. అలా కట్టుకుంటే బాగా తగ్గుద్ది. ఇక ఈ రెంటితో పాటు బాగా తగ్గించేది ఉత్తరేణి. దానికి ఏమీ కలపక్కర్లేదండి. శుభ్రంగా ఆకును సమూలంగా తీసుకుని మెత్తగా నూరేసి గుజ్జుగాను ఎక్కడ రాస్తే అక్కడ, ఎక్కడ పట్టేసుకుంటే అక్కడ నొప్పులన్నీ తగ్గుతాయి. ఇక నొప్పులు తగ్గించే మరి అద్భుతమైన క్రియ ఏంటంటే పసుపు తగు మాత్రం నీటితోటి కొంచెం చిక్కగా చేసి కొద్దిగా, మరీ పలచగా కాకుండా మరీ ముద్దలాగా కాకుండా కొంచెం పలచగా చేసి తగు వేడి చేసి ఎక్కడ పట్టు వేస్తే అక్కడ నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా నొప్పులు తగ్గించుకోవచ్చు హాయిగాను. కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి విధానాలను పాటిస్తూ లబ్ధి పొందగలరని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే పాము కాటుకు సంబంధించి ఏ మొక్కలు బాగా పనిచేస్తాయి అనే విషయం చెప్పుకుందాం. మన చుట్టుప్రక్కల ప్రతి ఊళ్ళోనూ అలాగే ప్రతి పట్టణంలో కూడా చాలా చోట్లగా బండి గురిజ తీగ అనేది ఉంటుంది. ఇదిగో బండి గురిజ తీగ చూడండి, మీకు కనపడుతూ ఉంటుంది. ఇది అచ్చం తమలపాకులా ఉంటుంది. మరొకటి కూడానండోయ్, ఇదే తిప్పతీగలాగా ఉంటుంది. మీకు వైనం తెలియాలి, మీకు మొక్కల్లో బాగా పరిచయం ఉంటే తప్ప ఏ తీగ ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోవడం కష్టం అవుద్ది. వీటితో బాగా పరిచయం ఉండాలి. ఉన్నట్లయితే ఇవి బాగా పనిచేస్తాయి. ఈ మొక్కని అనేక వ్యాధులకు వాడుకోవచ్చు. ముఖ్యంగా మనం పాము కాటు విషయంలో చెప్పుకుంటున్నాము. పాము కాటుకి ఇది 4 ఆకులు కాసిన మిరియాలు కలిపి మెత్తగా నూరి కాస్త తిని కాటు మీద వేస్తూ ఉంటే పాము కానీ తేనె కానీ తేలు కానీ ఏ రకమైన విషాలైనా సరే క్షణాల్లో తగ్గిపోతుంది. డాక్టర్ అవసరం ఉండదు. దీని మీద చాలా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఉప్పిడి కూడాను మూలికా వైద్యులు, గిరిజన మూలికా వైద్యులు తప్పకుండా దీని మీద ఎంతో దృష్టి పెట్టి చేసినటువంటి ఫలితాలు 100కు 100 అనుకూలంగా వచ్చినాయి. ఫలితాలు ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనిషిని బతికించుతూ ఉన్నాయి. అందుచేత దీన్ని తప్పకుండా చేయాలి. బండి గురించి పేరుతోటి చెట్టు కూడా ఉంది. చెట్టు మాత్రం విషానికి విరుగుడుగా పనిచేయదు. తీగ మొక్క ఈ ఆకులే పనిచేస్తాయి. అంతేకాదండో, ఈ ఆకులు ఎక్కడ శరీరంలో వాపు నొప్పు ఉంటే అక్కడల్లా
శుభ్రంగా తగ్గిస్తాయి. మిరియాలతో నూరి పట్టేస్తే చాలు. మరొక మాట ఏంటంటే, ఈ ఆకు రసం సమంగా కలిపి నువ్వుల నూనెలో కేవలం నూనె మాత్రమే మిగిలేలా చేసి ఆ నూనె తలకు రాస్తూ ఉంటే ఉన్న జుట్టు ఊడకుండా ఉంటుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, పోయిన చోట కొత్త జుట్టు కూడా మొలుస్తుంది. అద్భుతమైనటువంటి ఇది తీగ జాతి మొక్కల్లో ఇది ఒకటి.